తాగాను తాగుతలే నువ్వు తాగుతుంది తాగిన తాగి పెట్టిన తాగుతారా మంది పోతే తాగుతున్నాను. రాజుగా ఏమైందిరా మందు నీళ్ళ తాగుతున్నావు? రే నా మందు నా పైసలు నా ఇష్టం, నీకేందుకురా? అట్లా నువ్వు మధ్యాహ్నం పూట తాగు, ఇప్పుడు తాగు కనబడలేదు. ఎందుకు తాగుతున్నావు మందు? ఏం కథ, ఏం బాధ నీకు? నీకు అవసరమా? అవసరం బాధలు ఉంటాయి కాదు, ఎప్పుడు కనబడలేదు మధ్యాహ్నం పూట నువ్వు ఎప్పుడు తాగు చూడలేదు. చూడు అన్న మందు తాగు ఎప్పుడు చూడలేను. నా బాధలు బాయ్ ఉంటే బాధ మనిషికి కదా, మనుషులకు వస్తాయి బాధలు. రాజు నీ మనం ఆడుతున్నారా? ఎందుకు కోపం? నీ బాధ ఏంది చెప్పురా? అరే ఆన్ బాధ ఉంటే ఒకటే తిరిగి వరిస్తలేం రా నన్ను. అరే ఏంద్రాబాయ్ మీకు చెప్పేది తప్పే తావరు మీరు, ఆయన బాధ ఆయనకున్నది. రాజు ఓ విషయం తెలిసిందా నీకు? రాజుగా నర్సుగాని కొడుకు నీ బిడ్డను తోలుకొచ్చుకుని ఎందుకురా? ఏం మాట్లాడుతున్నావురా? నా బిడ్డ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారా? ఒట్టురా, నేను నర్సింగ్లు వాళ్ళ కొడుకుని నీ బిడ్డను తోలుకపోగా నేను కళ్ళారా చూసిన. నేను చూసిన రా నా కళ్ళతోనే. నాకు అది నిజమని తెలియకపోతే నిన్ను చంపుతారా? రే రే నర్సిగా బయటికి రారా! రేయ్ రారా! పవన్ పవన్ ఏమైంది? ఏమైంది? మా నాయన వచ్చిండు. ఏమైందిరా? అరే గాలి చూసి భయపడుతున్నావురా నువ్వు? ఏమరా పొద్దుల లాగొచ్చి నా ఇంటి మూడుకు వచ్చినావు నువ్వు? రారా బయటికి. ఏమరా నా ఇంటికి వచ్చి నన్ను రాలకూడదు. ఏం బతుకురా బియ్యి? నా బిడ్డ ఎత్తుకొచ్చి నన్నే గల్లబడతారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరా ఎత్తుకొచ్చింది? ఎవరా ఎత్తుకొచ్చింది? వాళ్ళకి ఇద్దరు ఇష్టం ఉండే చేసుకురాలు. ఎవరా ఎత్తుకొచ్చింది? మీ ఇంటికి వచ్చి ఎత్తుకొచ్చినావురా? నువ్వేరా? నువ్వు నీ కొడుకు తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టి నువ్వేరా? అయ్యని రారా పోరా గిరా అంటే మాత్రం బాగా చెప్తానా? నువ్వు మాట్లాడకు, నిన్ను అడ్డంగా నరుకుతా. నీ బతుక అయిపోయింది. మీ బతుకులారా? ఆడపిల్లని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టి అరే వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నాను. ఎవరా దాచిపెట్టింది? ఎవరు దాచిపెట్టాడు? నీ బిడ్డకి నీ అంటే ఇష్టం ఉంది, అందుకే నాతో వచ్చింది. అబ్బా నా బిడ్డనే ఎత్తుకొచ్చి ఎందుకు ఎత్తుకొచ్చిరా అంటే నన్నే కళ్ళబెట్టి కొడతారా మీరు? చెప్తుంటే అర్థమైతలేరా నీకు? మంచి మాట్లాడివా? నా కొడుకుని బిడ్డ ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకురు. నాకు ఎరక రారా? నాకు కూడా తెలియదు. దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? నాయనా వాళ్ళకి అన్ని తెలుసు నాయన. ఆ పిల్ల ముందే పోయి అడిగింది ఆయన, అయినా ఒప్పుకోలే, అందుకే ఇట్లా చేసింది ఆయన. మిమ్మల్ని నేను ఇష్టపడి నా బిడ్డ పెళ్లి చేసుకున్నదా? పిలువురా. నా బిడ్డ నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నదట. పిలువురా. భయమా పిలుస్తా. అదరా ఏందా పిలిచేది? ఏమి ఆ పిల్ల నా కోడలు. నా ఇంటి ముంగటికి పోరా మరి. కోడలు? మీ కోడలారా? నా బిడ్డను బయటికి పిలిస్తే మీ దొంగతనం బయటపడతానని చెప్పి లోపలి దాచిపెడతాను. అరే పిలువరా, ఎందుకు పిలుస్తాము? ఆ పిల్ల నా కోడలే. ఏం బిక్కుండా బిక్కపో. మీ బతికిలేడా మా బతికేడా? పిల్ల నీకు కావాలా? ఇంతమంది చూసా పోరా. చూడు చూస్తా పోరా.
రండి రండి. కూర్చోండి బాగా కూర్చోండి. కవిత చెప్పండమ్మా, ఏమైంది? మేడం ప్రశాంత్ అన్న చెప్పిండు కదా, అదే మొన్న ఫోన్ చేసిన చూడు మీకు, అగో మా అక్క మా బావ వీళ్ళే మేడం. ఓకే ఓకే, మీరేనా? అవును మేడం మేమే. మేడం చూసుకోండి, డీటెయిల్స్ అన్ని మా అక్క వాళ్ళు చెప్తారు. ఓకే అండి. మేడం అడిగి అన్నీ చెప్పండి. చెప్పండి. సో మ్యారేజ్ ఎన్ని రోజులు అవుతుందిమా? 5 years. 5 years అవుతుంది. మేనరికం పెళ్ళియా? కాదు. సో ఎక్కడైనా చూయించుకున్నారా ఇంతకుముందు? బయట చూయించుకున్నాం, చిన్న 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 హాస్పిటల్స్లో చూయించుకున్నారు. టెస్ట్లు ఏమైనా చేయించారా? లేదు, చేయండి. టెస్టులు కూడా ఏం చేయించుకోలేదు. ఓకే. సో మరి టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది, స్కానింగ్స్ ఉంటాయి అన్నీ. మరి ఓకే అనుకుంటేనే స్టార్ట్ చేద్దాం. చేసుకుంటాం. చేయాలా? మీకు ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? తాగుతారా? తాగుతాడు. తాగుతారు. మరి అవన్నీ బంద్ చేసేయాలి. ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దు. బయట ఫుడ్ కంప్లీట్గా బంద్ చేయాలి. బంద్ చేస్తాం. ఏం పని చేస్తారు మీరు? నేను ఊర్లోనే పని చేస్తాను మేడం. సో ఏం అలవాట్లు ఉన్నా అన్ని బంద్ చేసేయాలి. ఖచ్చితంగా 3 months ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు 1 month తీసుకొని ఆపేశారనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ 2 months తర్వాత 3 months తర్వాత వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఈ 1 month మనీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా తీసుకుంటామంటేనే స్టార్ట్ చేద్దాం. వస్తాం. ఓకేనా? ఎందుకంటే 3 monthsలో మనకి క్లారిటీగా ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. ఓకేనా? అన్ని మీరు కూడా అన్ని అలవాట్లు బంద్ చేసేయాలి. ట్రీట్మెంట్ ఇద్దరికి ఉంటుంది. సో ఇద్దరు కలిసి రావాల్సి వస్తుంది. ఓకే మేడం. ఇప్పుడు కొన్ని టెస్టులు స్కానింగ్స్ రాస్తానమ్మా. సో అవి చేయించండి. బేసిక్ టెస్టులు ఉంటాయి, అవన్నీ చేయించుకోవాలి. సో రిజల్ట్ వచ్చాక ఏంటి ప్రాబ్లం, అన్ని బాగున్నాయా లేదా అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే అన్నిటికీ రెడీ కదా? కొంచెం ఖర్చుతో కూడుకున్నది మరి, ఓకేనా? మేడం ప్లీజ్ మేడం, ఎన్ని పైసలు అయినా సరే మేడం, కన్నా పిల్లలు అయితే చూడండి మేడం ప్లీజ్. నా దగ్గరకు వచ్చారు కదమ్మా, ఖచ్చితంగా మీ పిల్లలు అయ్యేటట్టు నేను ఖచ్చితంగా చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పినప్పుడు రండి, నేను చెప్పినప్పుడు స్కానింగ్స్ అవి చేయించుకోండి. ఏది మిస్ అయినా మళ్ళీ నన్ను అడగొద్దు. ఓకేనా? ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను కొన్ని టెస్టులు రాస్తాను, స్కానింగ్ రాస్తాను. ఇవి బేసిక్ టెస్ట్స్. ఇవైతే ఫస్ట్ చేయించండి. ఇవి వచ్చాక నేను మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయించుకొని రండి. థ్యాంక్ యూ. అన్న 3 చాయ్లు ఇవ్వవా? అక్క డాక్టర్ ఏమన్నది? ఏమన్నదిరా? బావని తాగొద్దన్నది. ఈ అంత బావ చేతిలోనే ఉంది. నువ్వే చెప్పి ఆ బావకు. తాగని చెప్పినా కదా. బావా జర డాక్టర్ చెప్పినవి అన్నీ ఫాలోగా ఫాలో అయితే జర మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవరితో ఏ పంచాయతీ ఉండదు. మళ్ళీ ఇంటికి ఓడితోటి మీ అమ్మ మాట పట్టుకొని ఆగమనం చేస్తే అందరం ఆగమవుతాం. ఇగో డాక్టర్ పెట్టిన పైసలు అన్నీ మళ్ళీ ఉత్త బూడిద వచ్చినట్టు అవుతుంది. మీ గురించి చూసినాక ఎన్ని పెడుతున్నాను? ఏ గట్టెందుకు చేస్తారా? నాకు తెలియలేదా? సరే నడు వరకు ఇంటికి పోవాలి. లేడైతే ఏమైందో పోరి అట్లే కూర్చున్నావు? గా ఊర్లోకి పోయి సామాన్ తీసుకురాపోయా అంటే సామాన్ తీసుకొత్తలేవు. మరి ఇంట్లోకి పోయి బట్టలైనా చదువుకోయా అంటే బట్టలు చదువుకుంటలేవు. ఎందుకు అట్లా కూర్చున్నావే? నేను తీసుకురాను సదురా. నన్ను ఒర్రియాకు చెప్తున్నా. నేను ఏడిపోను, ఏం చేయను. ఏంది గట్ల తయారైనావు? తేను చేయను అంటే ఎట్లన్నట్టే? ఒదికు తెల్లారితేనే మేడారం పోయేది ఉన్నది. ఇదంతా ఎవరు చెప్తారే? తేను చేయను అంటే ఎట్లన్నట్టు? ఎవరి గురించి అంటే నా గురించి పోతున్నావు నువ్వు? చేసుకోపో, నువ్వే పోయి తీసుకొచ్చుకో, ఏమన్నా చేసుకో. నేను మాత్రం చెయ్యా. ఆగో, మీ గురించి కాకపోతే నా గురించి పోతానే నానే? చేసుకోపో అంటే ఎట్లన్నట్టే అది? అవును, మొత్తం నా గురించే పోతున్నావు. నీ బిడ్డ గురించి, నీ అల్లుని గురించి, నీ గురించి పోతున్నావు. పోర్రి. ఆగో, మళ్ళా గట్లి మాట్లాడితేవేందే? నా బిడ్డ వేరు, అల్లుడు వేరు, మీరు వేరా? అంత ఎడవాపినట్టు మాట్లాడితేవేందే? అంత ఒకటేనాయే? ఏంది? నేను ఎడవాపినట్టు మాట్లాడుతున్నానా? ఎడవాపినట్టు? ఆహా, మరి లేకపోతే ఏందే? నీ బిడ్డ నీ అల్లుడు అనబడితివిగా. మరి లేకపోతే నీ బిడ్డకు నీ కొడుకు నేను వద్దనంగా దవాఖాన తోలుకొని వేయండు. వేల పైసలు ఎవడు పెట్టాలి, ఎవడు మునగాలి? ఎవరు పెట్టాలంటే అదేందన్నట్టే?
నాకు తెలియక అడిగితే మీ అమ్మగారి ఇంటి కంచెలు ఏమైనా తెచ్చినవా నువ్వు ఇట్లా పెట్టినవా? నా కొడుకు కష్టం నా కష్టమేనా పెట్టేది? నీకేం బరువు అవుతుంది అంతగానో? ఓరుస్తలేవు ఏంది? నేను ఓరుస్తలేనా? నేను ఓర్వని దాన్ని అయితే నీ బిడ్డ ఇంట్లో ఒక్కరోజు కూడా నెగలపోవు. నా మగన్ కష్టం నా మగన్ పైస అంతా నాశనం చేస్తున్నావు. మీరు ఇంట్లో ఉన్న రోజులు మేము బాగుపడం. ఏం చేస్తాం? మా బతికిట్లున్నది. ఆగో పోరికే ఏం పుట్టిందిరో అన్ని తెగాయించిన మాటలు మాట్లాడతావేందే? మమ్మల్ని బొమ్మంటానవేందే? ఇంట్లోకి వెళ్ళి అంటే సాగమంటావేంది మమ్మలను? గట్ల మీదేసుకొని నన్ను బదనం చెయ్యి. ఇప్పుడు నేను సాగమని చెప్పినా నిన్ను? ఆగ చూసినావా అనేటి అనుకుంటేనే మళ్ళీ సాగమన్న నాన్న అంటవేందే? పోనాడు ఆ సామాన్ గిట్లా తీసుకొచ్చి అన్ని చదురుపో, బట్టలు గిట్లా చదురుకోపోనాడు. తెల్లారితే పోవాలే. అరే నేను రానని చెప్తే నీకు తలకాయ పని చేస్తలేదా? నేను రాను, మీరే బోర్రి. రావా? అగో ఆడొచ్చిండు అని చెప్పుకో. ఎందుకు రావు? ఏమైంది గట్ల కూర్చురు? ఏమోరా నీ పెళ్ళం మనతోటి మేడారం రాదట. ఎందుకట మళ్ళీ ఏమైంది? ఏమైంది? ఎందుకు రానంటున్నావు? ఇప్పుడు పెట్టుకుంటే పంచాదే. మీ అమ్మ నీకు నాకు పంచాయతీ పెట్టుదామనే చూస్తుంది. నేనేం రాను అని అనలేదు. మరి వచ్చినా నువ్వు గట్ల ఎందుకు కూర్చున్నావు? పోనాడు. పోతున్నది ఏడుపా నాన్న పెట్టి. అరే ఇవరిదాకా నాతోటి రానని పంచాయతీ పెట్టుకుందిరా నీ పెళ్ళం. నువ్వు రాగానే నేనెందుకు రాను వస్తా అని అంటాంది. గంత అబద్ధం ఉంది చూసినావారా? నువ్వు పోయే ముందు లేని పంచాయతీ పెట్టక మాకు. అది పిచ్చిది ఏదో నొరుకుంది. నీకు అందరు వెళ్ళిపోతుంటే లేని తోటి ముంగడ పెట్టినావు. మళ్ళీ దాంతో కొలి పెట్టుకొని కూర్చున్నావా? నన్నే అనురా, నన్నే అనులే. ఓమ్మా నువ్వు దాన్ని ఏమనకే చేసేపు. మనం మేడారం పోయొచ్చేదాకా అది ఇప్పటికే నేను దావకాన పోతుంటే పెద్ద పంచాయతీ పెట్టుకొని పంపించింది. సపడేకున్నా నేనే. నువ్వు దాంట్లో పెట్టుకోకు. దాని సంగతి వచ్చాక మాట్లాడుతాను నేను, కానీ సపడేకుండు. మరి గట్ల కూర్చున్నావేంద్రా సపడేకుండు అని? గబ్బుమాయి దగ్గరకు పోయి నాటుకొని పట్టుకొని రాపో. అరే మన దగ్గర ఉన్నాయో లేవో? మా ఉన్నాయి. ఇటు వస్తే అడిగిన పో. నీ కొడుకు వచ్చినాక పంపివని అన్నాడు. పో అయితే చెప్పిన పో. మళ్ళీ తెల్లారితేనే ఓడు ఉన్నది మేడారం. సరే నువ్వు అది చదువు అక్క. అది చదువుకోపోరంతా బట్టలు చదువుకో. ఆడ ఫోన్లలో టీవీలలో చూస్తున్నా పుచ్చడు జనాలట. బాగా వస్తావే ఈ భూమే మా ఆయన ఉంటాడు. కోళ్ళు తీసుకో. సరే మీరు అవే ఉంటాయి చదువుకోరి. ఓ మా లేవు లేవు లేవు. ఆగో తాళాలు తడకలు బందోబస్తు వేసున్నాయి. వీళ్ళందరూ ఎటు పోయిరో ఏమో. ఆయనత నేను వస్తున్నట్టు తెలిసి అందరికందరు బదురుకు రాయండి. ఓ బుజ్జి ఆగురా. చెప్పక్క. ఈ ఇంటోళ్ళు ఎవరు లేరారా? తాళమేసి ఉంది. నువ్వెవలు? ఈ ఇంట్లో ఒక తుండి పాడైతుంది కదా కవిత, దాని అత్తాను నేను. అరే అక్క నువ్వా? మంచిగున్నావా? నాకేమేంద్రా మంచిగానే ఉన్నా, కానీ వీళ్ళు ఎటు పోయారంటే చెప్తలేవేంద్రా? వీళ్ళ? అరే వీళ్ళందరూ కలిసి మేడారం తీర్థం పోయిరక్క. అట్లనారా? వాళ్ళతోటి నా కొరలు గిట పోయిందారా? అగో పోదా అక్క. అందరు పోయినప్పుడు ఆమె కూడా పోతుంది కదా. ఆమె కొత్త ఇంటికాడు ఉంటుందా ఏంది? అసలు పోయిందే ఆమె గురించి. అగో దానికోసమా? దానికోసం ఎందుకు పోయిర్రా? ఏమో అక్క నాకేం తెలుసు. ఏదో మొక్కుంటది అని అన్నారు. ఓహో అట్లనా? సరే అక్క నేను పోతున్నా, నాకు జరంత పని ఉంది. ఓ బుజ్జి అరే. ఏదక్క? కాదురా వాళ్ళ తోటి కూడా నా కొడుకేమైనా కనిపించిండారా? ఏమో అక్క అందరు పోతుంటేనైతే కార్లు ఎక్కినట్టు నాకు కనబడ్డది, కానీ ఉండో లేడో నాకు తెలియదు. అమ్మా సరే సరేరా నువ్వైతే పో. సరే సరే అక్క. పుట్టినది చెట్టులు మొక్కితేనే తొలగునంట గండాలు. చిలకల గుట్టారే చిన్ని మేడారము, హంసల గుట్టారే ఆది మేడారము, చంపన్న వాగుల్లో జనసంద్రం చూద్దామా. అరే కోటి
మొక్కుల కోటి మొక్కుల రే కోటి మొక్కుల తల్లులు సమ్మక్క సారలమ్మ తల్లులు దట్టమైన అడవిలోన దండి మేడారము దయగల్లా తల్లుల దర్శన భాగ్యాలు ధరణి దద్దరిల్లేలా పుడమి జాతర పౌరుషాల పురిటి గడ్డ వీర జాతర నీరాకత పులకరించే అడవి కొండ కోణలు నీరాకత పులకరించే అడవి కొండ కోణలు అమ్మ నీకు తెస్తమే నిలువెత్తు బంగారములు అరే కోటి మొక్కుల కోటి మొక్కుల కోటి మొక్కుల తల్లులు సమ్మక్క సారలమ్మ తల్లులు అడవి బిడ్డల పండుగ అంబరాన్ని అంతగా ఆకలి దప్పికలు మరచి ఆ తల్లుల కొలువంగా కోరుకుంటే చాలు కొడుకు బిడ్డలను ఇచ్చునంట శాఖ పోస్తే చాలు తల్లి సల్లగా దీవించునంట మహిమ గల్ల తల్లుల వన దుర్గల మేడారమే మహిమ గల్ల తల్లుల వన దుర్గల మేడారమే రెండేళ్ళకొకసారి జరిగే కుంభమేళమే అరే కోటి మొక్కుల కోటి మొక్కుల కోటి మొక్కుల తల్లులు సమ్మక్క సారలమ్మ